సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరని పేర్కొన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత కాల పరిమితిలో ఖచ్చితత్వంతో అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. చట్టంలోని నిబంధనలను అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఆఫీస్లోకి ఏ కమ్యూనికేషన్ అయినా, ఏ లెటర్ అయినా, ఏ కరస్పాండెన్స్ అయినా ఇన్వర్డ్ ద్వారా ఆఫీస్ లోపలికి వచ్చి ఆఫీస్ లోపల ప్రాసెసింగ్ అయ్యి ఇండియా ప్రోగ్రాంలో భాగంగానే ఇక్కడికి మనం వచ్చినాం. ఇప్పుడు మామూలుగా ఈ ఆర్సిడి కింద రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ కింద కవర్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా సంగారెడ్డిలో ట్రైనింగ్ ఇస్తాం. చాలా మంది గతంలో కూడా ట్రైనింగ్ అక్కడ సంగారెడ్డికి వచ్చి ఉంటారు. సంగారెడ్డిలో కూడా మనం క్లాసెస్ తీసుకుంటుంటాం. ఏమి రాసిండ్రు, అది ఇయ్యగలిగిందా, ఇయ్యలేదా, క్వశ్చన్ ఆన్సర్సా, లేకపోతే డాక్యుమెంట్లు అడిగిందా, లేకపోతే అనవసరమైన ఏమైనా అడిగిందా, మనం ఇయ్యకూడదు కూడా ఉన్నాయి కొన్ని సెక్షన్స్లలో. అవి కూడా ఏమన్నా అడిగిందా అని చూసుకొని థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా అటువంటి అంశాలు కూడా అన్ని మెయిన్ ఈ రొటీన్ ప్రాసెస్ కాకుండా క్లాస్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కాల్ అంటే కాస్త బయటికి వెళ్ళి మాట్లాడతాను. నో ప్రాబ్లం. రైట్. టొటెన్హామ్ ఈయన 1945లో 3 పుస్తకాలు రాశారు. డిఓఎం మీ అందరికీ తెలిసి ఉంటుంది. డిఓఎం డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్, డిఓఎం ఈ